చూసుకుంటూ ఈ సభకు వచ్చేసామన్నమాట. అట్లా వచ్చినవాడు. అలాగే ఇప్పుడు స్పీచ్ ఎవరైతే 4 వాక్యాలు మంచి చెబుతున్నారో, ఇప్పుడు మన మక్కిన శ్రీనివాస్ గారు కూడా 4 మంచి మాటలు చెబుతారు. వారు కూడా వాలంటీర్గా వచ్చేసారు నన్ను మాట్లాడనివ్వండి. సో మనం ఆ అభిమానం చూస్తే ఆయన కంపల్సరీగా మాట్లాడనివ్వాలి, మనందరం కూడా శ్రద్ధగా వినాలి. ఇది ఇప్పటికిప్పుడు మనం మన ఆత్మ ద్వారా మనం సేకరించుకుని మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా 9 ఏళ్ళని 9 నెలలని అలా చెప్పినా ఏమీ అనుకోవసల్లా. ఇప్పుడు పాపారావు గారు చెప్పిన దాంట్లో గమనించాల్సింది, మనం చేయకూడని పొరపాటు చేయకుండా ఉన్నాం. సంతోషం ఏంటంటే ఆయన వాచ్ కోసం అని చెప్పాడు. ఆయన పర్వాలేదు, అందరం విష్ చేసాం. అదే ఎన్టీ రామారావు గారి వర్ధంతికి వచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి, అంటే యుగ పురుషుడు లాంటి వ్యక్తి మన సమాజంలో ఉండటం, ఆయన జీవించి ఉన్నప్పుడు మనమందరం కూడా ఆయనతో కూడా ఉండటం మనం అదృష్టంగా భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ ఇంటికైనా ఇంటికి పెద్ద దిక్కు తండ్రి అవుతాడు, తండ్రి తాత అవుతాడు. తాత గొప్పవాడైతే మనవాడు గోల్డెన్ స్పూన్స్తో పుడతాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా తాతలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతి చర్య వలన మన నెక్స్ట్ జనరేషన్ చాలా అభివృద్ధి బాటలో నడుస్తుందంటానికి మనకి ఎన్టీ రామారావు ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఆల్సో భారతదేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి మన ఎన్టీ రామారావు. ఎందుకంటే ఇవాళ తను భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అయినప్పుడు తన మనవడు కానీ ఇవాళ వరల్డ్ గర్వించదగ్గ వ్యక్తి అయ్యాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి మన ఎన్టీ రామారావు అయినప్పుడు వాళ్ళ మనవడు ఏ రేంజ్ ఎదగలిగాడు, వరల్డ్ గర్వించదగ్గ వ్యక్తిగా చిత్రీకరించబడడానికి అవకాశాలు వచ్చాయి. అంటే ఇక్కడ మనం చేసే ప్రతి చర్యకి చాలా అవకాశాలు ఉంటాయి. ఒక వ్యక్తి రాణించాలంటే ఫస్ట్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే అన్ని స్టెప్స్ కి పీక్ స్టేజ్కి వెళ్ళగలిగాడు మన ఎన్టీ రామారావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్ తీసుకున్నాం. విలేజ్ లో గొప్ప వ్యక్తి అంటూ ఎవరుంటారు? ఒక సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ని మించిన వ్యక్తి లేడు అనుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఒక మండల అధికారి ఉంటాడు, మండల అధినేత. ఆ తర్వాత జడ్పీ చైర్మన్ ఉంటాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఉంటాడు. ఆ తర్వాత మినిస్టర్ ఉంటాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఉంటాడు. ఇన్ని స్టెప్స్ ని ఒకే ఒక నిర్ణయం తీసుకొని పార్టీ పెట్టి వితిన్ 9 months లో తనంటూ ఏంటో ఈ సమాజానికి చూపించాడు. అది ఎన్టీ రామారావు యొక్క గొప్పతనం. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు ఎవరైనా మనకి తెలిసి మన భారతదేశంలో ఉన్నారా? లేరు. కాబట్టి ఆ వ్యక్తి గురించి మనం వాలంటరీగా వచ్చి ఇవాళ గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ పడుతున్నాం. రైట్ అన్నా? ఇలాంటి గొప్పమైన వ్యక్తి ఏ స్టేజ్కి ఎదగలిగాడంటే, అనుకున్నటువంటి ఏది కార్యం కావాలనుకున్నాడో ఆ కార్యానికి రీచ్ కాగలిగాడు. ఇవాళ తన పిల్లలను కూడాను అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టగలిగాడు. తాత గొప్పవాడైతే మనవడు గోల్డెన్ స్పూన్తో పుడతాడటానికి మన ఎన్టీ రామారావు నిదర్శనంగా మనం ఇవాళ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరితోటి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ అశోక్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా మాట్లాడాల్సింది ఉంది, కానీ ఇంకెవరన్నా మంచివాడు మాట్లాడి మనకు కాస్త మంచి ఉపదేశం ఇస్తే బెస్ట్ అనే ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.